ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లనే గిరిజన జీవితాలలో వెలుగులు నిండాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్లో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గిరిజన మహిళలతో సాంప్రదాయక నృత్యాలు చేసి అందరినీ అలరించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్ల కోసం అసెంబ్లీలో చర్చిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు భయపెడితే భయపడేది లేదని, వాళ్లకు తానేమీ పాలేరును కాదన్నారు. సంతు సేవాలాల్ మహారాజ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. మహారాజ్ జయంతి హుస్నాబాద్ బంజారా భవన్లో జరుపుకుంటా ఉన్నాం. వారి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని, వారు ఆనాడు మన యొక్క సాంప్రదాయాన్ని, మనకు ఉండబడేటువంటి విధానాన్ని ఆశీర్వదించడం పూర్వకంగా ముందుకు పోవాలనే ఆలోచనతో మరి మనం మార్గదర్శకం చేసినది మనమందరం కూడా పూజించుకుంటా ఉన్నాం. తప్పకుండా ఈరోజు మనం భవిష్యత్తులో ఇంకా అన్ని రకాల ఎదగాలంటే తప్పకుండా ఎవరో ఒకరు మనకు ఆచార్యుడిగా వారిని గౌరవించుకోవాల్సిన అవసరం. ఆ విధంగా సేవాలాల్ మహారాజ్ గారి స్ఫూర్తి, వారి ఆలోచన, వారి ఏ విధమైనటువంటి సంస్కారం ఉన్నారో మనందరూ కూడా మార్గదర్శకం చేసి వాళ్ళందరూ కూడా ఆ దిశలో ఆలోచన చేసి మరింతగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సొసైటీలో ఒక గొప్ప స్థానానికి ఎదిగే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఇప్పటికే తప్పకుండా 1977లో ఇందిరాగాంధీ గారు మీకు గిరిజన రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వివిధ స్థాయిలో అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా సంఘంలో మంచి హోదా కలిగి ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. తప్పకుండా ఆర్థికంగా ఎదగడం కానీ, సామాజికంగా ఎదగడం కానీ, రాజకీయంగా ఎదగడం కానీ మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఒక అవకాశం మీ యొక్క జీవన స్థితిగతుల్ని మార్చింది అనడానికి ఇక్కడ కూడా
మరి సంతోషం లేదు. ఆ సేవాల మహారాజు గారు సంకల్పము ఆశీర్వచనంతో ఆ రాజు విజయం నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు కూడా ఈనాడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా బంజారాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఎక్కడ ఏ అంశం ఉన్నా పరిష్కరించమనేటువంటి ఆదేశాలు ఇచ్చిందని మన సందర్భంగా లేదు. ఈ మధ్యాహ్నం మౌన్ కావచ్చు లేదా ఇతర ఈ భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి హుస్నాబాద్ గిరిజన రిజర్వ్ నియోజకవర్గాల కంటే ఎక్కువగా అభివృద్ధి చెందే విధంగా నేను మీ యొక్క సోదరుడిగా మీ అందరి ఆశీర్వచనంతో మీ శాసనసభ్యులు గారి మంత్రి గారి సందర్భంగా ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి ప్రతి తండా కావచ్చు, ప్రతి గిరిజనులు కావచ్చు అందుబాటులో ఉండి మరి మీ జీవితంలో అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా నా భాగస్వామ్యాలు చూపించాలని తప్పకుండా ఇవాళ రావాలని మీతో ఈ యొక్క వేడుకలో కూడా భాగస్వామ్యం కావాలని ఇక్కడికి వచ్చిన వాస్తవంగా ఈ రోజు చెప్పలేము. ఈరోజు వాస్తవంగా శాసనసభలో పునర్జనగణనకు సంబంధించినటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి మంత్రిగా ఈ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చిన ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా కలవలేకపోయినా శాసనసభ సమావేశాలు అయిపోగానే ఇక్కడే చూంటాం కాబట్టి శాసనసభ సమావేశాలు మీరు రోజు చూస్తూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు బెదిరించేది ఎక్కడ చేస్తా ఉన్నా కూడా హుస్నాబాద్ పోరాట గంట స్ఫూర్తిని ఎక్కడ కూడా తక్కువ చేస్తారు. బరాబర్ ఇక్కడ విధంగా మీరు ఎన్ని అబద్ధాలు అసెంబ్లీ వేదికగా నిన్న చెప్తా ఉన్న ప్రయాణం అయిపోయింది. హుస్నాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ రైతులకు వస్తా ఉన్నాయని వస్తున్నాయా రమ్మంటున్నాయి కదా. ఈ హుస్నాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ నీళ్లు ప్రయాణం చేసి ఉండొచ్చు కానీ అది నింపితే కాలువల ద్వారా తీసుకోవడానికి వ్యవస్థనే లేదు. అదే విషయం చెప్తే ఉంటా నా మీదనే గవర్నమెంట్ పూర్తయింది మంత్రి గారి కావాలా లేకపోతే అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కూర్చొని కడతాన ప్రాజెక్ట్ నేనేమడినా ఈ ప్రాంత రైతాంగానికి గవర్నమెంట్ ప్రాజెక్టు నిర్ణయాలే మీ బాధ్యత ఇయ్యలేదు ఇచ్చిన చెప్పుకుంటే ఎట్లా అనే మాట మాట్లాడితే ఆ విధంగా ఎదురుదాడు తిరిగి కూర్చో అంటే ఒకటి చెప్తే వినేది కాదు. కూర్చోవాలి మనం కూడా అంతే గట్టిగా ఎవరికి పాలనలో కాదు కదా మీరు ఇచ్చినటువంటి విద్య స్పీకర్ గారు కూడా చెప్పినా లేదా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు అనుకుంది ఇది చేయాలి ఇది చేయదంటే కానీ ఇవాళ హుస్నాబాద్ ప్రాంత ప్రజలంతా గవర్నమెంట్ నీళ్లు తెమ్మని కొట్టాడుకుంటున్నారు. అందుకే శాసనసభ వేదికగా బరాబర్ గవర్నమెంట్ నీళ్లు వేయాలి. ఆ నీళ్లు